రామోజీరావు గారి దగ్గర ఇన్కమింగ్ ఉంటుంది తప్పించి అవుట్ గోయింగ్ ఉండదు నాకు తెలిసినంత వరకు. సరే సాక్షి ఏంటంటే నిన్న 50 లక్షల రూపాయలేమో మార్గదర్శిలో దొరికినాయి కాబట్టి మార్గదర్శి వాళ్ళ దారిలో పట్టుకున్నారు కాబట్టి ఎన్నికల సందర్భంలో వాటికి సంబంధించి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో తెలుగుదేశానికి లింక్ చేసే ప్రయత్నం చేసింది. విశాఖనగరంలో 1 కోటికి పైగా నగదు చెక్కులతో ఈనాడు రామోజీరావుకి చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ సిబ్బంది అడ్డంగా దొరికిపోయి 24 గంటలు దాటినంతవరకు వాటికి ఆధారాలు చూపించలేకపోయారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసు తనిఖీల్లో 2 మార్గదర్శి సిబ్బంది ఇద్దరి వద్ద 51,99,800 నగదుతో పాటు 36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడే విషయం తెలిసి దీనిపై వారు పొంతలేని సమాధానాలు చెప్పడం, ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును చెక్కులు పోలీసులు ఎన్నికల అధికారులకు అప్పగించారు. బుధవారం రాత్రి వరకు మార్గదర్శి సంస్థ ఉన్నత స్థాయి ఉద్యోగులు ఎవరు దానికి ఆధారాలు చూపించకపోవడంతో ఆ సొమ్మును ఎన్నికల్లో పంపిణీ కోసం టీడీపీ నేతలకు అందించడానికి తీసుకెళ్లారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. మరి చెక్కులు ఏం చేసుకుంటారు? చెక్కులు కూడా మార్గదర్శి పేరుతో రాసిన చెక్కులు కూడా టీడీపీ అకౌంట్లో వేసుకుంటారా? ఇలాంటి సిల్లీ వార్తలు రాయడం ద్వారానే విశ్వసనీయత చచ్చిపోతుంది. ఈనాడు ఆంధ్రజ్యోతిని నిలదీస్తున్నాం అనుకుంటూ వీళ్ళు అదే తప్పుడు వార్తలు రాస్తారు. వీళ్ళు వీళ్ళ మంచి కోసం అని రాసుకుంటారు. నాకు తెలిసి రామోజీరావు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏమన్నా మంచి చేసి రూపాయి యాడ్ల రూపంలోనో ఏదన్నా ఎదురిస్తారు కానీ చంద్రబాబు దగ్గర నుంచి తీసుకుంటాడు కానీ ఆయన ఇన్కమింగే కానీ ఆయన నుంచి తెలుగుదేశం పార్టీకి డబ్బులు పంపించేది అంతటి మూర్ఖుడు కాదు. రెండోది వాళ్ళ సంస్థ ద్వారా డబ్బులు పంపించే అంత పిచ్చి పని ఆయన చేస్తాడని నేను నమ్మను.